పేరు జై శ్రీరామ్. నా పేరు గోపాల్ నాయక్. మాది మంత్రాలయం. మేము ఒక ట్రస్ట్ని పెట్టుకున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్. అంటే మాది ఒక రూరల్ ఏరియా. సో అక్కడ కూడా మన హిందువుల కల్చర్ అనేది అంటే సంస్కృతి సాంప్రదాయం అణిగి తొక్కేయడం వల్ల మనమందరం మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. సో మరలా గుర్తు చేయడం కోసం ఈ ట్రస్ట్ అనేది తెచ్చాము. సో ఈ ట్రస్ట్ అనేది ఏదో కాదు, మన కల్చర్ని మనం గుర్తు చేయడం కోసం ఇది పెట్టాము, ఈ ట్రస్ట్ని పెట్టాము. దీనికి ప్రతిరూపంగా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరూపంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టదలుచుకున్నాము. అయితే ఆర్థికంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము. దీనికన్నా ముందు మేము ధర్మధ్వజాన్ని పెట్టాము. ఇందుకు మా ఫ్రెండ్స్ యూత్స్ కలిసి మేము ఒక 5-6 మంది కలిసి మాట్లాడుకొని పెట్టడం జరిగింది. సో దీనికి విగ్రహాన్ని పెట్టడానికి చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి మేము దానికి అంత స్తోమత గలవడం అయితే కాము. సో దయచేసి మీకు ఎవరికైనా సహాయం చేయాలి అనిపిస్తే దయచేసి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, మన కల్చరల్ని అంటే గుర్తు చేసుకోవడం కోసం మేము ఈ పనిని చేస్తున్నాము. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ధర్మం కోసం యూజ్ చేస్తాం, వాడుకుంటాము. సో దయచేసి మీకు ఎంత తోచినంత, మీకు ఎంత రూపాయి కూడా సరే పంపిస్తారంటే కింద ఉన్న నంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేయొచ్చు. సో దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన కల్చర్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఎన్నో గొప్ప గొప్ప ఆచారాలు మన ధర్మంలో ఉన్నాయి, అవి కాదని కన్వర్ట్ అయిపోతున్నారు. దయచేసి అది మీరు తెలుసుకొని వెళ్తే ఇంకా మంచిది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మీలాగనే అంతకుముందు అన్నీ ఇది అని అలా ఉండేటోని. కానీ ఇప్పుడు నేను నా ధర్మం గురించి తెలుసుకున్నా కాబట్టి ఇంత మంచి ధర్మాన్ని నేను పోలేకపోతున్నాను కాదు, పోలేం కూడా. అంత నీచమైన బతుకు మనకొద్దు, మన ధర్మం ఉండంగా. సో ఇదన్నమాట. మీరు ఈ ఆర్థిక సాయం చేస్తే మేమెంతో అదృష్టవంతులు అవుతాం. ఎందుకంటే మన ధర్మాన్ని, మన వృత్తిని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి ఇది ఒక అవకాశంగా దక్కిందని నేను భావిస్తాను. జై శ్రీరామ్.